అయితే 5,000 రూపాయలు, అదే పందెం కోళ్లైతే 50,000 పలికితే అమ్మో ఇంత ధర అంటాం. కానీ ఓ యువ రైతు పెంచుతోన్న కోడిపుంజుల ధరలు ఒక్కొక్కటి ₹1,00,000 నుండి 3 లక్షల వరకు ఉన్నాయి. ఇంతకీ ఏంటి వాటి స్పెషల్? ఎందుకు అంత ధర తెలుసుకోవాలంటే మనము తూర్పుగోదావరి జిల్లా పెరవలి వెళ్లాల్సిందే. ఇదిగో ఇక్కడ చూడండి ఈ కోళ్లను. ఇవి పెద్ద జాతి నాటుకోళ్లు. వీటిని కోడి పందాలకు వినియోగిస్తుంటారు. వీటిలో పేరుదేవానికి చెందిన పచ్చకాకి, కాకి, సేతు ఇండియన్ బ్రీడ్, పచ్చకాకి పేరు క్రాస్లతో పాటు ఇండియన్ క్రాస్ అయిన కక్కిరాయ్, పచ్చకాకి ఇండియన్, ఎర్రనెమిలి ఉన్నాయి. వీటిని పెంచుతున్న ఇతని పేరు రమేష్. ఎంఎస్సి అనలిటికల్ సైన్స్ పూర్తి చేసి 9 ఏళ్లుగా ఫార్మాస్యూటికల్స్ లో ఉద్యోగం చేశారు. అయితే సంక్రాంతికి కోడి పందాలను చూసి తాను కూడా పందెం కోళ్లను పెంచాలనుకున్నారు. మిత్రుడు వాసుతో కలిసి పెరుదేశం నుంచి 7 మేలుజాతి కోళ్లను దిగుమతి చేసుకున్నారు. ఇందులో పచ్చకాకి 3 లక్షలు, కాకికి 2.5 లక్షలు, సేతు ఇండియన్ బ్రీడ్ను 1,00,000 చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. వీటికి చురుకుదనం ఎక్కువ, బాగా స్పీడ్గా ఉండటంతో ఇండియన్ మేలుజాతి పెట్టలతో క్రాస్ బ్రీడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. 2 ఏళ్లుగా వీటిని అమ్ముతూ ఏడాదికి 25 లక్షల టర్నోవర్ చేస్తున్నారు. సైడ్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సెకండరీగా మన ఈ నాటుకోళ్ళ ఫామ్లోకి రావడం జరిగింది. అలాగా మనం ఇండియన్ బ్రీడ్ తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఒక 20 లక్షల దాకా ఖర్చు పెట్టి ఇండియన్ బ్రీడ్ తెచ్చామండి. తెచ్చి ఆ తర్వాత ఫామ్ డెవలప్ చేసి 2-3 ఫామ్లు ఉన్నాయండి. ఇప్పుడు నాకు 3 ఫామ్లు ఉన్నాయి. తర్వాత ఇంకా డెవలప్ చేద్దామని బ్రీడ్ని బయట నుంచి పెరుగు కోళ్ళు కూడా ఇంపోర్ట్ చేయడం జరిగింది. వేరే కంట్రీ నుంచి నెంబర్ 1 బ్రీడ్లు తెప్పించాను. ఒక 9 కోళ్ళ దాకా పెరుగు కోళ్ళని తెప్పించాం. పెరుగు బ్రీడ్లో కూడా చాలా సక్సెస్ సాధించామండి. ఇయర్లీ కూడా 20 lakhs 25 lakhs ఇన్కమ్ వస్తుంది పెరుగు బ్రీడ్లో. కోళ్ళ ఫామ్లో ఇంచుమించు 20-25 lakhs దాకా ఇన్కమ్ కూడా మనం గెట్టింగ్ చేయొచ్చండి. అయితే రెగ్యులర్గా జాగ్రత్తగా మనం దగ్గరుండి చూసుకొని అంతా క్లారిటీగా మనం దగ్గరుండి చేసుకోవాలి. లేకపోతే ఈ బిజినెస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దగ్గరుండి వ్యాక్సినేషన్, ప్రాపర్ వ్యాక్సినేషన్, స్టాండర్డ్ ప్రొసీజర్లు అవన్నీ ఉంటాయి. పిల్లలను చిక్స్ కానించి పెరిగి ఎదిగి గాబులోకి వచ్చేంత వరకు చాలా క్లారిటీగా వ్యాక్సినేషన్ ఇచ్చుకొని చాలా దగ్గరుండి కేర్ తీసుకుంటే ఈ ఫామ్లో మనం బాగా తీయొచ్చండి ఇన్కమ్. దీని బ్రీడ్ ఓనర్ పేరులో మార్టిన్ వీలర్ అని ఆయన బ్రాండ్ అనేది. మార్టిన్ వీలర్ కాకుండా దీన్ని మనం 3,50,000కి ఇంపోర్ట్ చేసామండి. దీనికి ఇలా వింగ్ బ్యాండ్ నెంబర్ ఉంటుందండి లెగ్గకి. ఇది అక్కడ మన పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటుంది. ఈ బ్యాండ్కి నెంబర్ ఉంటుంది. ఈ వింగ్ కూడా బ్యాండ్కి ఇదిగోండి ఒక బ్యాండ్ ట్యాగ్ వేసి ఉంటుంది. ఓకేనా. దీనికి ఒక నెంబర్ ఉంటుంది 1068. ఈ ట్యాగ్ అనేది మన పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటుంది. కొన్ని ఈ ట్యాగ్ గలది కోడి అక్కడ రిజిస్టర్ అయ్యి అక్కడి నుంచి 2 ఫ్లైట్లు మారి మన ఇండియాకి వస్తుందండి. వచ్చి దీన్ని మనం మన ఇండియా పెట్టలకి వేసి ఈ కాకిని క్రాస్ చేయడం వల్ల ఇండియా క్రాస్లు వస్తాయి. ఆ క్రాస్ని మనం ఒక్కొక్కటి ఒరుగులోకి వచ్చాక 9 months పట్టా వచ్చేసి 30,000కి అమ్ముతున్నామండి. ఇది ఒకటండి. నా దగ్గర ప్రస్తుతానికి అయితే 4 పెరుగు కోళ్ళు ఉన్నాయండి. అంతకుముందు ఒక 4 తెప్పించాను. అవి మళ్ళీ బ్రీడింగ్ చేసి ఇండియాకి క్రాస్ చేసి ఇండియా లైన్కి క్రాస్ చేసి వాటిని మళ్ళీ రీసేల్ చేసాం. అంటే 2,50,000 తెప్పించాం అనుకోండి. మన దగ్గర పిల్లలు చేయించిన తర్వాత మళ్ళీ అదే 2,50,000కి లేదా ఒక 20,000-30,000 లాభం వేసుకొని మనం అమ్మేసాం. ఒక 4 కోళ్ళు మన దగ్గర ప్రస్తుతానికి ఒక 4 ఉన్నాయండి ఇంపోర్ట్లు. ఇండియా కోళ్ళు ఒక 5 ఉంటాయండి మంచి బ్రీడ్లు మన ఇండియన్ లైన్లో. పెరుగు కోళ్ళు అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే ఈ పెరుగు కోళ్ళు బాగా స్పీడ్ అండి. మన ఇండియా కోళ్ళ మీద బాగా స్పీడ్ ఉంటుంది, చురుకుదనం ఎక్కువ ఉంటుంది, రియాక్టింగ్ పవర్ కోడి మీద పడినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన ఇండియా కోడి తక్కువ అని కాదండి, మన ఇండియా కోడి కూడా నెంబర్ 1. మన ఇండియా కోడి ఇసురు బాగుంటుంది. పెరుగు కోడికి ఇండియా కోడికి ఏంటంటే దీంట్లో ఫాస్ట్ ఉంటుంది, దాంట్లో ఇసురు ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటినీ మిక్స్ చేసి మనం ఒక రాసుని తీసామనుకోండి, ఇప్పుడు ఇండియా కోడిలాగా ఇసురు వస్తుంది, పెరుగు కోడిలాగా స్పీడ్ వస్తుంది. అలాంటి బ్రీడ్ మనం సృష్టిద్దామని చెప్పి ఈ పెరుగు కోళ్ళు తీసుకొచ్చామన్నమాట అండి. మనం ఇయర్లీ వచ్చేసి ఒక 300-400 చిక్స్ తింపుతామండి. అందులో పుంజి పిల్లలు వచ్చేసి ఒక 250 వస్తాయండి. 250 గాబుల్లోకి వచ్చి 9 months పట్టాలు అలా ఉంటాయండి. కొన్నేమో 100 ఏమో మనం పట్టా సైజులో అమ్ముతాం, 100 ఏమో పందాన్ని తయారు చేసి అమ్ముతాం, ఒక 50 ఏమో మనం పట్టాలో మనం పందెం కడతామండి ప్రతి సంవత్సరం. యాక్చువల్లీ పెరుగు నుంచి మనం తెప్పించిన కోడికి ఇండియా పెట్టకే వచ్చిన క్రాస్ అండి ఇది. బోన్ పవర్ చూసారండి ఎంత ఉందో, అలాగే ఫైటింగ్ స్కిల్స్ కూడా అలాగే ఉంటాయి.
కోడిపుంజు 5 కిలోల బరువు పెరగాలంటే కనీసంగా 10 నుంచి 12 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం జాతి లక్షణాలున్న ఒక్కో పందెం కోడి ధర 5,000 నుంచి 50,000 రూపాయలు పలుకుతోంది. అంతేకాదు పందెం పుంజుల్లో దాని జాతి, రంగును బట్టి కూడా విలువ మారుతుంటుంది. గిరాకీ అధికంగా ఉంటే ఎంత డబ్బు చెల్లించడానికైనా పందెం రాయుళ్లు సిద్ధపడుతుంటారని వాసు చెబుతున్నారు. మన కాక్ ఫైట్కి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ప్రత్యేకించి ఒక 2.5-3 నెలల ముందు నుంచి కూడా సెపరేట్ ఫీడింగ్ ఇస్తాము. దీని తయారీ ఉంటుంది, నెలపోతలు ఉంటాయి, శాఖలు ఉంటాయి, డిఫరెంట్ స్టైల్ ఒక్కొక్కరు అలా చేస్తారు. మా స్టైల్లో మేము చేసుకుని దీన్ని తయారు చేసుకుని ఆ సంక్రాంతి 3 రోజులు సరదాగా మేము మా స్థాయి కొద్దీ పందాలకు వెళ్ళి ఆడుకుంటాం. ఇది పెరిగిన తెప్పించింది. సేమ్ రింగ్స్ ఉంటాయండి, సేమ్ వింగ్ మ్యాన్ నెంబర్ ఉంటుంది, అన్ని ఇది పెరుగు నుంచి మేము స్పెషల్గా అక్కడ బ్రీడర్ మాకు మెయిల్ చేస్తే దాంట్లో చూసుకుని మేము బెస్ట్లా చేసుకుని తెప్పించుకున్నామండి. ఇవన్నీ వీటితో మనం ఇక్కడ లోకల్గా ఉన్న పెట్టలతో క్రాస్ చేయించుకుని చేసుకున్నాయి ఇవన్నీ కూడా. లైఫ్ అంటే ఫీడింగ్ బట్టి మెయింటెనెన్స్ బట్టి ఉంటుందండి. ఇయర్లీ అయ్యేసరికి 8 నుంచి 9 ఇయర్స్ ఉంటుందండి లైఫ్. ఫీడ్ ఇచ్చుకున్న దాన్ని బట్టి యాక్చువల్గా మన ఫైట్కి వచ్చేసరికి 4 ఇయర్స్ వరకు ఫైట్ బాగా వస్తుంది. ఫర్దర్గా 4 ఇయర్స్ వచ్చేసరికి మనం తర్వాత బీడింగ్ ఇచ్చేస్తాము దాన్ని. అంటే పుంజు బాగా ఫైట్ చేస్తుందన్న దాన్ని ఉంచుతాం. తర్వాత మనం దానికి బ్రీడర్ కింద వాడేస్తాం. బ్రీడర్ అంటే ఫాదర్ కింద వాడతాం దాన్ని. ఫాదర్ కింద వాడి దాన్ని ఇస్తాము. స్పాన్ అయితే 8 నుంచి 9 ఇయర్స్ ఉంటుంది. వాడేదైతే కనుక ఫైట్స్కి వేసేది 4 ఇయర్స్ బిలోనే కాక్ ఫైట్స్కి వాడతాం. తర్వాత బ్రీడర్స్ కింద తీసి వాడతామండి. ఇట్లని అంతకుముందు చూపించండి మా పుంజులు ఈ పెట్టబట్టే ఏదైనా సరే క్వాలిటీ బీడ్ దిగుతుంది. ఏ పెట్ట ఏ రంగు ఉంది, ఏ పుంజుకి ఏ పెట్టేస్తే బాగుంటుంది అనేది మేము సెలెక్ట్ చేసుకుని, తమ్ముడు నేను సెలెక్ట్ చేసుకుని దాంతో మేము బ్రీడింగ్ చేయించుకుంటామండి. దాన్ని బట్టి మాకు మంచి క్వాలిటీ చిక్స్ మాకు వస్తూ ఉంటాయండి. పిల్లలన్నీ మంచి క్వాలిటీస్ వస్తూ ఉంటాయండి. ఈ పెట్టంతా కూడా బయట తిరుగుతూ ఉంటాయి. పుంజు వస్తే సహజంగా అట్లా లక్షణాల వల్ల ఒకటి ఫైట్ చేసేసుకుంటాయి. అటు కంపల్సరీ అట్లని గాబులు వేసి డివైడ్ చేసి ఉంచుకుంటాం. పెట్టలకి ఆ లక్షణాలు ఉండవు కాబట్టి అట్లని ఓపెన్గా ఉంచుకుని ఈ బ్రీడింగ్ వచ్చినప్పుడు ఏ బ్రీడింగ్ వచ్చింది, ఏ పెట్ట బాగుంది, ఏ పుంజుకి వేస్తే బాగుంటుంది అని మేము సెలెక్ట్ చేసుకుని దానికి ఇచ్చుకుని మేము బ్రీడింగ్ దింపుకుంటూ ఉంటాం. దానివల్ల మంచి చిక్స్ మాకు దిగుతూ ఉంటాయండి.